ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్. 5 సంవత్సరాలు యథావిధిగా వారికి స్థానాచలనం లేకుండా పరిమితి సంవత్సరకాల చిరకాల పదవికాలు ఉండాలి. వారి వేతనం నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం వారికి ఉండకూడదు. అదేవిధంగా ఆర్టీఐ చట్టంలో ప్రజాహిత ఉద్దేశం దెబ్బతీసే డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3)ను పునః పరిశీలించాలి. ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కుని పౌరుడు కోల్పోతున్నాడు కాబట్టి దాన్ని పునః పరిశీలించాలి. కేంద్ర రాష్ట్ర కమిషనర్ ఖాళీలను పారదర్శకంగా సమయపాలనలో భర్తీ చేయాలి. ఇదొక డిమాండు. కమిషన్ పనితీరు ప్రమాణాలు నిర్ణయించి కేసుల పరిష్కార రేటును పబ్లిక్గా వెల్లడించాలి. కమిషన్లు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎన్నిటికి సమాచారం ఇచ్చాము, ఎన్నిటి పరిష్కారమైనవి బయటకు రావట్లే. సమాచార హక్కు కమిషనర్లకి ఎంత పవర్ ఉందంటే దే కెన్ క్వశ్చన్ ఎనీవన్, దే కెన్ ఈవెన్ డిసైడ్ ద మ్యాటర్ ఆల్సో. సో అవన్నీ కూడా ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకొని రాకుండా పోతా ఉంది. ఆర్టీఐ వినియోగదారులు విజిల్ బ్లోయర్స్ భద్రత కల్పించేలా విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014 తీసుకొచ్చాము. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. ఇమ్మీడియట్గా అమలు చేయాలి. కమిషన్లో పాత్రికేయులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలి, కల్పించాలి. ఇదొక డిమాండ్. ఆర్టీఐ చట్టం ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో గొప్ప సంస్కరణలు ఒకటి. ఇది ప్రజలకి అధికారాన్ని ప్రశ్నించేటువంటి బ్రహ్మాస్త్రం. దాన్ని బలహీనపరిచే ప్రక్రియ ఏది కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. పునః పరిశీలించి 2014లో తీసుకొచ్చిన మార్పులన్నీ కూడా తిలోదకాలిచ్చి 2004, 2005లో వచ్చిన చట్టం యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 20 సంవత్సరాలు సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని రక్షించడానికి, బలోపేతం చేయడానికి మరియు ప్రతి ప్రౌఢికి ప్రశ్నించే హక్కు, సమయపాలిత సమాధానం పొందే హామీ కల్పించడానికి తమ నిబద్ధతని చాటుకుంటుంది, పునర్ఘాటిస్తుంది. ఇది ఏఐసిసి యొక్క ప్రమాణము. ఇవాళ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజ్వరిల్లాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రంలాగా కొనసాగాలి. దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. దీంతో పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు, పనికి ఆహార పథకం, దాదాపు ఈ 10 ఏళ్ళలో 50% పైగా నిధులు కోతపెట్టినారు. బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది బీదవారికి కడుపు నింపిన చట్టం. దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు. ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది. అదాని కోసమో అంబానీ కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తిలోదకాలిస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చినట్టు సందర్భం. మైనింగ్ కొరకు ఫారెస్ట్ యాక్ట్ చట్టం నిర్వీర్యం అవుతా ఉంది. ఆహార భద్రత చట్టం కూడా చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో అది అమల్లోకి రావట్లేదు. భూస్వాధీన చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణంగా దీన్ని అమలు చేయట్లేదు. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారికి జోహార్లు. ఆ చట్టాలు రావడానికి ఆనాడు దోహదపడినటువంటి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఆనాడు నాయకత్వం వచ్చినట్టు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారికి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టాలన్నీ కూడా కాపాడుకునేందుకు యథావిధి కొనసాగించుకు పౌరులందరూ కూడా సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదములు. ఏమండి, అందుకే ఈ చట్టం బలోపేతం కావాలంటే కేంద్ర ప్రభుత్వం యథావిధిగా పాత రూపంలో ఈ చట్టాన్ని అమలు చేయాలి.
నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఇది ప్రజల కోసం తీసుకున్న చట్టం, ఇది యథావిధిగా అమలు కావాలనేది మా ప్రయత్నం. ఎస్, మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. వచ్చారు, సీతక్క గారు కూడా, కొండ సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్ లాగా కాకుండా ఒకటి ఉన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడేది పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది. ఇంకా కొన్ని సమాచార కమిషన్లు ఇక్కడ వేయాల్సి ఉంది. డెఫినెట్గా సోషల్ ఇంజనీరింగ్ అనేది దాంట్లో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎస్, దాన్ని కూడా మర్చిపోయాను. హర్యానాలో జరిగినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి యొక్క ఆత్మహత్య తీవ్ర కలత చెందేటువంటి విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి, ఆ స్థాయిలో ఉన్న అధికారి కూడా కుల వివక్షకు గురైనారంటే మరి సమాజము ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అధికారులందరినీ కూడా శిక్షించాలి. ఒక ఎస్పీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు. దీనిలో ప్రధాన పాత్ర పోషించిన డీజీపీ, ఆ డీజీపీ ఆదేశాల మేరకే ఆ ఎస్పీ ఆ రకంగా ప్రవర్తించినాడని అక్కడ వాస్తవాలు బయటకు వచ్చినప్పటికీ కూడా దాని మీద చర్యలు ఉండకపోవడం, కేంద్ర హోంశాఖ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం, ఇది చాలా శోచనీయ అంశం. ఒక ఐపీఎస్ సీనియర్ అధికారే కుల వివక్షకు గురవుతే మరి బీజేపీ ఫ్యాసిస్ట్ పాలనలో సామాన్యుడి పరిస్థితి ఏంటి? దీన్ని ఏఐసిసి, పిసిసి తీవ్ర సమస్యగా పరిగణిస్తూ ఉంది. చనిపోయిన అధికారికి మా నివాళులు. వారి భార్యతో కూడా మేము సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణంగా ఉంటుందనే మాట మా ఆదిరెత్తి సోనియా గాంధీ గారు వారితో మాట్లాడి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి బాసటగా ఉంటుంది. ఈ కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య కొంత చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. అదే బయటకు వచ్చింది కాబట్టి దాన్ని సమస్య పరిష్కారం డెఫినెట్గా. ఇంకెవరు మాట్లాడలే కదా, క్షమించరాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్గా అది నోటీస్కి తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు సాయంత్రం రాగానే మాట్లాడతారు. అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది.